నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. ప్రశాంత్ కిషోర్ పరిచయం అక్కర్లేని పేరు. ఎన్నికల స్ట్రాటజిస్ట్గా గతంలో కాంగ్రెస్కి, వైఎస్ఆర్సీపీకి ఇలా చాలా పార్టీలకు పనిచేశాడు. ఈయన దాంట్లో నుంచి బయటకు వచ్చిన వ్యక్తే సునీల్ కనుగోలు. ప్రస్తుతం స్ట్రాటజిస్ట్గా తనను తాను నిరూపించుకునే ప్రయత్నం కూడా చేస్తున్నాడు. అయితే ప్రశాంత్ కిషోర్ విపక్షాల ఇజ్జత్ తీసేసిండట. ఆయన మాట్లాడిన వ్యాఖ్యలకు ప్రతిపక్షాలు ఏం సమాధానం చెప్పాలి అనేది తెలియక నోరు మూసుకొని కూర్చున్నారట. ఇంతకు ఏంటి అనుకుంటున్నారా? ఈ ఆర్టికల్ ద్వారా ఆ విషయాన్ని నేను మీకు అందించే ప్రయత్నం చేస్తా. ప్రశాంత్ కిషోర్ ఎన్నికల స్ట్రాటజిస్ట్ అనే విషయం మనందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఈ రోజుల్లో పూర్తవుతున్న పార్లమెంటు ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించనుందని అందరికీ తెలిసిన విషయమే. అదే విషయాన్ని గత నెల రోజుల నుంచి ప్రశాంత్ కిషోర్ చెప్తూ వచ్చారు. అయితే ఈ విషయం నచ్చని ప్రతిపక్ష పార్టీలు ప్రశాంత్ కిషోర్ని తీవ్రంగా విమర్శిస్తూ వస్తున్నాయి. ప్రశాంత్ కిషోర్ బీజేపీకి అమ్ముడుపోయాయని విపక్ష పార్టీలు విమర్శించడం ప్రారంభించాయి. భారతదేశంలో దరిదాపు 70-80% మంది ప్రజలు చెప్తున్నారు ఈరోజు ముచ్చటగా మూడోసారి ప్రధాని నరేంద్ర మోదీ కాబోతున్నారని. ప్రపంచంలో ఉన్న అనేక మంది నేతలు చెప్తున్నారు మళ్ళీ మోదీనే ప్రధాని కాబోతున్నాడు, కాబట్టి మా దేశానికి ఎప్పుడు విజిట్ చేస్తారో అపాయింట్మెంట్ ఇవ్వమని. ఇదే విషయాన్ని ప్రశాంత్ కిషోర్ చెప్పేసరికి విపక్షాలకు కాలు గాలిన పిల్లిలాగా ఇగో పైసలకు అమ్ముడుపోయింది. ఇదే నాకు తెలియక అడుగుతాను, నిజాన్ని నిర్భయంగా చెప్తే అమ్ముడుపోయినట్టేనా? నిజంగా అమ్ముడుపోయిన వాళ్ళ గురించి మాట్లాడే దమ్ము ధైర్యం ఇలాంటి వాళ్ళకు ఉంటుందా? ప్రశాంత్ కిషోర్కి ఎన్నికల స్ట్రాటజిస్ట్గా చేసి మేధావిగా అనుకునే ఆయనకి ఇలాంటి వాళ్ళకి సమాధానం చెప్పలేడా? ఎలా చెప్పిండు అంటే దెబ్బకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోయేలాగా సమాధానం చెప్పిండట. ప్రతిపక్షాలన్నీ చేతగాని సోమరిపోతు పార్టీలు, మీరు నాకు సర్టిఫికేట్ ఇచ్చేదేంది? నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీనే గెలుస్తుంది. 2019 ఎన్నికల కన్నా అత్యధిక మెజారిటీతో బీజేపీ గెలవబోతోంది. తెలంగాణ, ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించబోతోంది. మీరు చెప్పినట్టు ఉత్తరాదిలో బీజేపీ ఏ సీటు నష్టపోదు. ఈ ఎన్నికల్లో నష్టపోయేది మీలాంటి లూజర్స్ మాత్రమే అంటూ విపక్షాలకు ప్రశాంత్ కిషోర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ప్రతిపక్షాలన్నీ చేతకాని సోమరిపోతు పార్టీలు అని ప్రశాంత్ కిషోర్ డైరెక్ట్గా మాట్లాడాడట. అంతేకాదు గత ఎన్నికల కంటే ఎక్కువ సీట్లను సాధించడంతో పాటు దక్షిణాదిగా మస్తు పాగా వేస్తోంది బీజేపీ. దమ్ముంటే ఆపి చూడండి, నాకు కౌంటర్ ఇవ్వడం కాదు, కూలిపోతున్న మీ పార్టీల భవిష్యత్తు గురించి ఆలోచించుకోండి అన్నాడట. మరి ప్రశాంత్ కిషోర్ చెప్పిన వ్యాఖ్యల్లో ఎంతవరకు వాస్తవాలు ఉన్నాయనుకుంటున్నారు? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు, ప్రతిరోజు చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను. సో వీడియో చూడగానే ఆ వీడియోని లైక్ చేయండి. లైక్ చేయడం ద్వారా ఎంత లైక్ చేస్తే అంతమందికి మన వీడియో వెళ్తుంది. అండ్ ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసేలాగా చూడండి అండ్ సపోర్ట్ కూడా చేయండి. చాలామందిని అన్న ఒక ఇంటర్వ్యూ ఇవ్వరా, అన్న ఒక విషయం గురించి మాట్లాడదాం, లేదా జనాలు కూడా అక్క మాకు ఈ సమస్యలు ఉన్నాయి మీ ఆఫీస్ దగ్గరకు వచ్చి చెప్తామంటే నిజం చెప్తున్నాను, నాకు ఆఫీస్ లేదు. నేను ఉన్న సిచ్యువేషన్స్ దగ్గర నుంచే ఎక్కడుంటే అక్కడ నుంచే వీడియోస్ అన్నీ చేస్తున్నాను. సో మనకు ఒక ప్రాపర్ ఆఫీస్ అనేది చాలా అవసరం అనే విషయం అర్థమైంది. అండ్ ఆఫీస్కి తర్వాత సంగతి, కనీసం మన ఛానల్కి సొంత ఎక్విప్మెంట్ కూడా లేదు, రెంట్ బేస్ ఎక్విప్మెంట్ మీదే నడిపిస్తున్నాను కొన్ని. కానీ మీ అందరూ సపోర్ట్ చేస్తే ఎక్విప్మెంట్తో సహా ఒక రెంట్ బేస్లో ఒక చిన్న ఆఫీస్ని తీసుకోవాలి అనుకుంటున్నాను. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీ గొంతుకను నా గొంతుకగా వినిపిస్తూ ప్రజా సమస్యల మీద ప్రభుత్వాలకు తెలియచేయడంలో ఒక వారధిగా నిలుస్తూ జాతీయవాదాన్ని జనంలోకి తీసుకెళ్లడంలో 100% ఎఫర్ట్స్తో ముందుకెళ్తాను. ఖచ్చితంగా అది మాటిస్తున్నాను. కానీ ఆర్థికంగా నేను ఒక్కదాన్నే ఈ ఛానల్ని నిలబెట్టడం అంటే చాలా కష్టం. జాతీయవాదాన్ని జనాల్లోకి తీసుకెళ్లడంతో పాటు నిజాన్ని నిర్భయంగా చెప్పే వాళ్ళకు ఎలాంటి సపోర్ట్ కూడా దొరకదు. ఆ సపోర్ట్ దొరికేది ఓన్లీ ఆ ఛానల్ని అభిమానించే వాళ్ళ వద్ద నుంచి మాత్రమే. కాబట్టి మీరే మన ఛానల్కి బలం. ప్లీజ్ సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేయాలి అనుకునే వాళ్ళు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి, అలా అయినా సరే సపోర్ట్ చేయండి. అండ్ ఎంతోమంది వ్యాపారవేత్తలు మన ఛానల్ని చూస్తూ ఉండొచ్చు. ఏ రాష్ట్రంలో ఉన్న వాళ్ళైనా సరే, విదేశాల్లో ఉన్న వాళ్ళైనా సరే, మీ వ్యాపార ప్రకటనల కోసం కూడా మన ఛానల్ని సంప్రదించవచ్చు. దాని ద్వారా మీ వ్యాపారాన్ని విస్తరించుకోవచ్చు, మన ఛానల్కి చేయూతను కూడా అందించవచ్చు. సో ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. జై భారత్.